మేడం ఏంటమ్మా సార్ వీడియోస్ చూసారా? చూసాను సార్ బ్రషింగ్ ఎలా చేయాలో చెప్పారు కానీ ఏ బ్రషెస్ వాడాలో చెప్పలేదు మేడం. అవునా? మా అమ్మ అడుగుతుంది ఇంట్లో. అవునా, సరే పదండి అడుగుదాం. సార్ ఏ బ్రష్ వాడాలో చెప్పండి సార్. చెప్తాను వినండి. నేను మీ డాక్టర్ అవినాష్, గమ్ డాక్టర్ ఫ్రమ్ సుధా డెంటల్. జనరల్గా సూపర్ మార్కెట్లో బ్రష్ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఏ బ్రష్ కొనాలా అని పై నుంచి కింద దాకా చూస్తూ ఉంటాం. కానీ చివరికి ఏదైతే ఎక్కువ ఆఫర్ ఉందో అది కొనుక్కొని వస్తాం. కంపెనీస్ వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ కోసం ఒకే బ్రష్ని డిఫరెంట్ నేమ్స్తో రిలీజ్ చేస్తూ ఉంటారు. అవి ఏం వాడకండి. సాఫ్ట్ బ్రష్ వాడుకోండి. సాఫ్ట్ వాడుతుంటే మ్యాక్సిమం 1 మంత్ అయిన తర్వాత బ్రష్ వచ్చేసి పడేసేయండి. ఇలా మాత్రం పడేయొద్దు. ఇలా డస్ట్బిన్లో వేయండి. కోల్డ్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు ఆ బ్రష్ అనేది ఇమీడియట్గా డిస్కార్డ్ చేసేయండి. అండ్ ఎవరైతే బ్రష్కి ప్రొటెక్షన్ చేద్దామని క్యాపులు పెడుతున్నారో అలా చేయొద్దు. దాంట్లో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ అవుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా, దేని మీద ఏదైనా వీడియో తీయాలన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డూ ఫాలో సుధా డెంటల్.